హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహిళలకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన స్కీమ్ ఉద్యోగిని స్కీమ్ దేశంలోని మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి ఒక గొప్ప పథకాన్ని అయితే అమలు చేసింది. అదే ఉద్యోగిని పథకం. ఈ స్కీమ్ ద్వారా మహిళలు తమ కాళ్లపై తమ నిలబడడానికి, సొంతంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థిక సహాయం అయితే అందించనుంది. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఏం బెనిఫిట్స్ వస్తాయి, ఎంతవరకు లోన్ ఇస్తారు, ఎంత సబ్సిడీ వస్తుంది, ఎవరు అప్లై చేయాలి, ఇలా పూర్తి డీటెయిల్స్ తో ఈ వీడియోలో తెలుసుకుందాం. అనుకోకుండా అప్పుడప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏజియో, మింత్రా ఇలాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో బెస్ట్ ఆఫర్స్ లో సగం ధరకే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, ఇంటికి సంబంధించిన గ్రాసరీ, ఫ్యాషన్ ఐటమ్స్ పైన బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ ను అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ ను ఎప్పటికప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాంటి బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ ను మీ మొబైల్లో కూడా పొందాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మేజర్ బ్యాంక్స్ వీకెండ్ టైంలో గానీ, ఫెస్టివల్ టైంలో గానీ క్రెడిట్ కార్డ్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ తో పాటు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ఆఫర్స్ అయితే ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇలాంటి బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ను పొందాలనుకుంటే, ఒక మంచి క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నట్లయితే ఎటువంటి ఛార్జెస్ లేకుండా లైఫ్ టైం ఫ్రీ ఇచ్చే మేజర్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లై లింక్స్ ను వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఎవరికైనా క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే దిగువన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్ ని అప్లై చేయండి. ఇక విషయానికి వస్తే, ఉద్యోగిని స్కీమ్ అనేది మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఈ స్కీమ్ లో మహిళలకు గరిష్టంగా 3 లక్షల వరకు లోన్ అయితే పొందవచ్చు. అయితే ఈ లోన్ పొందడానికి ఎటువంటి సెక్యూరిటీ చూపించాల్సిన అవసరం అయితే లేదు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి సుమారుగా 3 నుండి 7 సంవత్సరాల సమయం అయితే లభిస్తుంది. ఈ టెన్యూర్ అనేది బ్యాంక్ నిబంధనలు మరియు మీరు తీసుకున్న లోన్ మొత్తాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ ఉద్యోగిని పథకంలో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏంటంటే, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు లభించే వడ్డీ రాయితీ. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు, వితంతువులకు వంటి ప్రత్యేక వర్గాల మహిళలకు వడ్డీ లేని రుణం అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా లోన్ మొత్తంలో ఏకంగా 50% వరకు, గరిష్టంగా 90,000 వరకు సబ్సిడీ అయితే లభిస్తుంది. అలాగే జనరల్ మరియు ఓబీసీ వర్గాల మహిళలకు కూడా లోన్ మొత్తంలో 30% వరకు సబ్సిడీ లభిస్తుంది. అయితే ఈ సబ్సిడీ మొత్తము ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఈ స్కీమ్ అనేది మహిళా వ్యాపారం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో దాదాపు 88 రకాల చిన్న వ్యాపారాలకు ఈ స్కీమ్ ద్వారా రుణాలైతే అందించనున్నారు. ఉదాహరణకు బేకరీ, క్యాంటీన్, క్యాటరింగ్ సేవలు, బ్యూటీ పార్లర్, పండ్ల కూరగాయల వ్యాపారం, చేనేత, టైలరింగ్, ఎంబ్రాయిడరీ పనులు వంటి వాటిపైన లోన్ అయితే పొందవచ్చు. అయితే ఈ స్కీమ్ అర్హత పొందడానికి అభ్యర్థి భారతీయ పౌరులై ఉండాలి. మహిళా వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 1.5 lakhs నుంచి 2 lakhs మించకూడదు. అయితే ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు, వితంతువులకు ఈ ఆదాయ పరిమితి అయితే వర్తించదు. అయితే ఉద్యోగిని పథకం కింద లోన్ కోసం అప్లై చేయాలనుకునే వారు మొదట కోఆపరేటివ్ బ్యాంక్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు, ఎస్బీఐ, కెనరా, ఇండియన్ బ్యాంక్స్ లేదా రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్ అయితే సంప్రదించాల్సి ఉంటుంది. లేదా ఆన్లైన్ పోర్టల్లో కూడా దరఖాస్తు చేయవచ్చు. ఉద్యోగిని స్కీమ్ అధికారిక వెబ్సైట్ వెళ్లి అప్లికేషన్ అయితే ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకం కోసం కావలసిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్, దరఖాస్తు ఫామ్, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్కీమ్ కి ఎవరైనా అర్హులైతే ఇప్పుడే అప్లై చేయండి. అలాగే ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.